హాయ్! మీరు మొబైల్‌లో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? దొరికింది. నా జన్మ ధన్యమైంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా వీడియోని లాస్ట్ వరకు చూడడమే. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ సింగిల్ సెకండ్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వీడియో ఎడిటింగ్ 2 టైప్స్. ఒకటి వీడియోని ఎడిట్ చేయడం, ఇంకోటి వీడియోకి కావాల్సిన యానిమేషన్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలన్నది నేర్చుకుందాం. దానికోసం మనకు కావాల్సిందల్లా క్యాప్‌కట్ అండ్ యానిమేషన్ కోసం మనం వాడతాం అలైట్ మోషన్. ఈ రెండిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అయితే కుదరదు. ఫస్ట్ క్యాప్‌కట్ గురించి అయితే నేర్చుకోండి. క్యాప్‌కట్ వాడడానికి మనకైతే వీపీఎన్ కావాలి. ఎందుకంటే మన ఇండియాలో అయితే క్యాప్‌కట్‌ని బ్యాన్ చేశారు. ఎలాంటి వీపీఎన్ కావాలంటే ఏదైనా పర్లేదు. నేనైతే ఫాస్ట్ వీపీఎన్ వాడుతున్నా. దాన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీపీఎన్ అని ఉంటుంది. వీపీఎన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత క్యాప్‌కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఫోటోస్ కావాలంటే ఫోటోస్, వీడియోస్ కావాలంటే వీడియోస్ సెక్షన్ డివైడర్ సపరేట్ ఉంటుంది. ఫోటో సెక్షన్‌లోకి వెళ్ళి నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఒక ఫోటోని ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది. దాని మీద నొక్కాలి. నొక్కి మీకు కావాల్సిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా వైట్ కలర్ ఫోటోని అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ మీద కొడితే యాడ్ అయిపోద్ది. ఇవి వచ్చేసి బేసిక్, అంటే ఫోటోస్ని, వీడియోస్ని ఎట్లా యాడ్ చేసుకోవాలన్నది. నెక్స్ట్ దీని మీద టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, దీనికి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇలా పక్కకి అటు ఇటు స్క్రోల్ చేస్తుంటే మనకి ఈ లేయర్ అనేది కదిలిద్ది. లాస్ట్ ఉన్నది ఏంటంటే దీని మీద ట్యాప్ చేసి డిలీట్ చేసుకోండి. దీని గురించి మనకు అంత అవసరం లేదు. దీని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి లేయర్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ ఈ వైట్ డాట్ ఉంది చూసారా, ఈ వైట్ డాట్ దాని మీద హోల్డ్ చేసి ఇలా పక్కకంటే మనకి లేయర్ అనేది ఎక్స్పాండ్ అయింది. అంటే ఇమేజెస్ కానీ ఓన్లీ ఇమేజెస్ అలాంటివి అయితే మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. ఇది టెక్స్ట్ అనమాట. కింద టెక్స్ట్ ఉంది, దాని మీద నొక్కి యాడ్ టెక్స్ట్ మీద కొడితే ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఏదైనా ఒకటి టెక్స్ట్ యాడ్ చేసి రైట్ ఇచ్చేసి మీకు కావాల్సినంటే ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఈ ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. అంటే మీరు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కస్టమ్ ఫాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేస్తే మీకు చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకోసం ఇక్కడ విజన్ అని ఒకటి ఉంది, నేను మామూలుగా సెలెక్ట్ చేశాను. తర్వాత వాటికి స్టైల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ స్టైల్స్. కింద ఇక్కడ స్ట్రోక్స్, గ్లో, బ్యాక్గ్రౌండ్ అని చాలా స్టైల్స్ ఉంటాయి. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్. వీటికి యానిమేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి. ఇవన్నీ యానిమేషన్స్ అనమాట. ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్ మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కింద ఎన్ని సెకండ్స్లో మనకి యానిమేషన్ అనేది రావాలి అని మనం ఇట్లా దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఇచ్చి రైట్ కొడితే ఇలా అనేది మీ టెక్స్ట్ యానిమేషన్ అయితే ఇది. ఇవి 2 టైప్స్ అనమాట. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్. ఇన్ అంటే వచ్చేటప్పుడు, అవుట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు. లూప్ అంటే ఏంటంటే వచ్చి వెళ్ళిపోయేటప్పుడు. అంతేకాకుండా మనం ఇచ్చిన టెక్స్ట్ కూడా అలాంటి వైబ్రేట్ అవ్వడం అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. లూప్ అంటే మొత్తం ఓవరాల్ వచ్చి వెళ్ళిపోవడానికి ప్లస్ అప్పుడు కూడా కొన్ని యానిమేషన్స్ వస్తాయి. ఇలాగా ఇది ట్రెండింగ్ అయ్యే యానిమేషన్ అనమాట. ఇప్పుడు నేను పెట్టేది లూప్. ఇది వచ్చి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో నడుస్తుంది. అలా టెక్స్ట్ మీద నొక్కి ఇలా లాగారంటే పెద్దగా ఇది. దీంతో ఇలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి బేసిక్స్ టెక్స్ట్ యానిమేషన్కి. ఇది ఇప్పుడైతే ల్యాగ్ అవుతుంది, కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఓవర్లీ వల్ల యూజ్ చేయంటే సేమ్ అంటే ఆ ఓవర్లీ అన్న కింద మనకు కనపడుతుంది. ఓవర్లీ మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ సెట్టింగ్ సింబల్ మీద నొక్కి మనకు కావాల్సిన ఒక ఓవర్లీ అంటే లేయర్ని, అంటే మెయిన్ లేయర్ కింద మనం ఒక చిన్న లేయర్ అంటే ఇంకో లేయర్ని యాడ్ చేయడానికి ఓవర్లీ అంటాం. దాన్ని యాడ్ చేద్దాం. కింద అయితే మనకి ఓవర్లీ యాడ్ అయింది. అంటే మెయిన్ లేయర్ కింద ఇంకో లేయర్ అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్లో ఇంకో ఎఫెక్ట్ వచ్చి జాయిన్ అవ్వడం, అంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ని ఒకేసారి, అంటే మల్టిపుల్ వీడియోస్ని ఒకేసారి ప్లే చేయడం కోసం వాడతాం ఓవర్లీ. ఇలాగా ఇప్పుడు చూడండి, హలో ఉంది కదా, ఆ హలో కింద నేను ఇలా రావాలనుకుంటున్నా. అంటే హలో కింద వచ్చి కరెక్ట్ ఇక్కడ పెట్టాను నేను. ఇలా జరుపుకోవడం వల్ల దాని కింద అది వచ్చి ఆడేది. అంటే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇలా వచ్చి ఆడేది. నెక్స్ట్ వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని, అంటే మనకు కావాల్సిన సాంగ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే దీంట్లో కూడా కస్టమ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కూడా కాపీరైట్ ఫ్రీ అనమాట. వాటి గురించి మాట్లాడదాం. ఇక్కడ మీకు టెక్స్ట్ పక్కన ఆడియో అని కనపడుతుంది, దాని మీద నొక్కాలి. సౌండ్ ఎఫెక్ట్స్ మీద నొక్కామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మీకు ట్రెండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కనపడితే, లేదు మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. నేను కామెడీ సౌండ్స్ ఇలా దాని మీద నొక్కితే డౌన్లోడ్ అయ్యిద్ది. ప్లస్ మీద నొక్కితే యాడ్ అయ్యిద్ది. ఇలా మనం ప్లే చేసుకోవచ్చు. అది సౌండ్ ఎఫెక్ట్స్.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు కావాల్సిన వీడియో ఉన్న పర్సన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ పర్సన్ తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టచ్చు అనమాట. ఎలాగైతే మీరు ట్రెండింగ్లో చూస్తున్నారు చూడండి, ఈ పక్కన డిస్ప్లే చేస్తా, ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే యూజ్ అయ్యింది. దానికోసం మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీద క్లిక్ చేసి కస్టమ్ రిమూవ్ అని ఉంటుంది, లేకపోతే ఆటో రిమూవ్ ఉంటుంది. ఆప్షన్ మీద నొక్కితే చాలు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే చాలా ఉన్నాయి. ఎఫెక్ట్ యాడ్ చేయడం, వాయిస్ ఓవర్ చేయడం, వాయిస్ని ఎడిట్ చేయడం, మాస్క్ టూల్ యూజ్ చేయడం, అలాంటి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి అయితే డిస్కస్ చేయడానికి అయితే టైం అయితే సరిపోదు. వీడియో చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో చేయాలంటే ఈ వీడియోకి ఒక 20 కామెంట్స్, 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.